ఇది ఒక యథార్థ సంఘటన ద్వారా రూపొందించబడినటువంటి ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కథలోకి వెళ్తే, హాయ్, నా పేరు స్టీఫెన్. నేను అమెరికాలోని లోవా నగరంలో ఉంటాను. నాకు చిన్నప్పటి నుండి ఎవరికీ తెలుసుకోలేని విషయాలు ఛేదించడం అంటే చాలా ఇష్టం. నా స్నేహితులలో ఒకరు వెస్ట్ బెంగాల్లోని ఉలేరియాకు సంబంధించినటువంటి బేగుల్ కోదార్ రైల్వే స్టేషన్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెబుతున్న సమయంలో ఆసక్తిగా అనిపించి వినడం మొదలుపెట్టాను. అలా మొత్తం విన్న నాకు మదిలో ఏదో అలజడి, ఎలా అయినా తెలుసుకోవాలి అనే ఆలోచన ఎక్కువ అవుతుంది. మరుసటి రోజు ఉదయం లోవా నుండి బేగుల్ కోదార్కు బయలుదేరా. మనసులో ఏదో అలజడి, ఇంకోవైపు కుతూహలంగా ఉంది. అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనే అలా మొదలైన నా ప్రయాణం 2 రోజుల తర్వాత బేగుల్ కోదార్లో అడుగు పెట్టడం జరిగింది. నేను ఏదైనా పని చేసేదానికంటే ముందు ఆ పని గురించి రీసెర్చ్ చేయడం నాకు అలవాటు. నేను చేసిన రీసెర్చ్లో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. వీరు చెప్పిన సమాధానాలు నా మనసు ఒప్పుకోవడం లేదు. మనమే డైరెక్ట్గా వెళ్ళాలి, చూడాలి, తెలుసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న నేను అదే రోజు రాత్రి బయలుదేరా. సమయం ఖచ్చితంగా 10:40 రైల్వే స్టేషన్ ప్రాంగణంకు చేరుకున్నా. చాలా నిర్మానుష్యంగా, చుట్టూ పూసంతా కూడా వెలుతురు లేకుండా, చెట్లలో ఉండే పురుగుల శబ్దాలు తప్ప అక్కడ ఎలాంటి శబ్దం లేదు. ఇలా ఉండగా నా అడుగులు రైల్వే స్టేషన్ వైపుకు సాగాయి. గాఢాంధకారంగా ఉన్న రైల్వే స్టేషన్ చేరుకోగానే ఎక్కడో దూరంగా రైలు రాబోతున్న శబ్దం వినపడింది. సమయం చూసుకోగా 10:58. ఇంకా 2 నిమిషాలు ట్రైన్ వెళ్ళిపోతుంది. గ్రామస్తులు చెప్పిన కథ ప్రకారం ఆ ట్రైన్ వెనుక ఏదో తెల్లటి ఆకారం పరిగెడుతుంది అని. కానీ ఆ సమయం రానే వచ్చింది. వెళుతున్న ఆ ట్రైన్ని గుచ్చి చూడటం మొదలుపెట్టాను. అలా నన్ను దాటి వెళుతున్న రైలు వెనుక బోగి వైపే చూస్తున్నా. అలా నా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. ఏమీ కనిపించలేదు అనే డిసప్పాయింట్లో ఉన్న నాకు ఆ రైల్వే స్టేషన్ చివర పట్టాలపైన ఒక తెల్లటి ఆకారం కనపడటం మొదలైంది. అంతటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ రైల్వే స్టేషన్ మాత్రం ఏదో కుళ్ళిన వాసన రావడం, చెట్లు కొమ్మలు ఆగి ఊగడం మొదలైంది. నేను మాత్రం ఆ తెల్లటి ఆకారం వైపే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా. నేను వెళ్తున్న కొద్దీ ఆ ఆకారం నా వైపు రావడానికి చూస్తుంది. ఆ తెల్లటి ఆకారం వైపు వెళ్తున్న నాకు ఒక్కసారిగా నన్ను వెనక నుండి నెట్టేయడం, స్పృహ కోల్పోవడం, ఉదయం హాస్పిటల్లో చేరటం ఆశ్చర్యం వేసింది. ఇంతకు నన్ను హాస్పిటల్లో చేర్పించింది ఎవరు?